ఈ రాష్ట్రంలో ఇంకొక సామాన్యుడు ఎవరికైనా వాళ్ళ కొడుకు ఈ పని చేసి ఉంటే రేవంత్ రెడ్డి గారి పోలీసులు వాళ్ళ తండ్రిని ఇడిచిపెడుదురా 9 రోజులు దాచిపెడితే తీసుకుపోయి కోదండం ఎక్కిపోదురు ఎక్కడున్నాడు చెప్పు నీ కొడుకునని మరి సామాన్యుడికి ఒక నీతి కేంద్ర మంత్రి గారికి ఒక నీతి ఎట్లా నేను పొద్దున వచ్చినప్పుడు వీడియో చూసిన ఆ 9 రోజుల పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట మెడికవరో ఏదో అలా దాచిపెట్టి 28 అంతస్తులు అని చెప్తున్నారు వాస్తవం ఏందో మీరు చెప్పాలి మీడియా చివరికి దిక్కులేక కోర్టులో రిలీఫ్ లేకపోతే కోర్టు ద్వారా మీరేదో ప్రయత్నం చేసి చివరికి కోర్టులో రిలీఫ్ రాకపోతే ప్రజల ఒత్తిడి పెరిగి ప్రజా సంఘాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాలు చేసే పరిస్థితి వస్తే మాకు బండి సంజయ్ గారితో మాకేం వ్యక్తిగత పంచాయతీ లేదండి నాకు ఆయనతో ఎప్పుడూ లేదు కలిస్తే ఎప్పుడైనా ఎదురుగా మాట్లాడినాను తప్ప నేను ఎప్పుడూ అగౌరవంతో వ్యవహారం చేయలేదు ఆయనే పనికిమాలిన మాటలు మాట్లాడిండు